మిత్రమా, వానలో తడవకుండా నీడగా ఉన్న గొడుగి వాన ఆగిపోయాక మోయడానికి చాలా బరువుగా అనిపిస్తుంది. అలాగే ఎవరికైనా కష్టం వస్తే అప్పు ఇచ్చి ఆదుకునేటప్పుడు దేవుడు ఇలా కనిపించే నువ్వే అవసరం తీరిపోయాక రాక్షసిలా కనిపిస్తావు. ఈ లోకం వేరు, అంతే మిత్రమా. వాళ్లకు నీతో అవసరం ఉన్నంత వరకే ఎవరితో అయినా సరే నమ్మకంగా ఉంటారు. అవసరం తీరిపోయాక వెన్నుపోటు పొడుస్తారు. గుర్తుపెట్టుకునేస్తామా, మోసం చేయడం తప్పైతే మోసపోవడం కూడా చాలా తప్పు. అది తెలుసుకొని అనుక్షణం అప్రమత్తంగా ఉండడం నేర్చుకో. ప్రాణం ఉన్నంత వరకే మట్టి నీ కాలి కింద ఉంటుంది. ప్రాణం పోయాక అదే మట్టి నీ శరీరం పైకి వస్తుంది. నిన్ను నువ్వు కోల్పోయి సంపాదించిన డబ్బు గొప్ప కోసం అప్పు చేసి కట్టుకున్న బంగళాలలో ప్రేమను కురిపించిన నీ స్నేహితులు కోపం తెప్పించే శత్రువులు ఎవరు నీకు తోడు రారు నేస్తమా. దేన్ని నీతో తీసుకెళ్ళలేవు. నువ్వు చేసే పనుల వల్ల వచ్చిన పాపం పుణ్యం తప్ప మరేది తీసుకెళ్ళలేవు. అందుకే నేస్తమా, రేపటి కోసం పరుగులు తీస్తూ ఈ క్షణాన్ని వృధా చేసుకోవద్దు. ఈరోజు నీది, ఈరోజు నీది, రేపు అనేది నీది కాదు నేస్తమా. అది నీ చేతుల్లో లేదు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి క్షణం నీకోసం నువ్వు బ్రతుకు. నీలా నువ్వు బ్రతుకునేస్తామా. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే దాని అర్థం వాళ్ళకి నచ్చినట్లు నువ్వు బ్రతకడం లేదని, అంతేగాని నీ క్యారెక్టర్ చెడ్డదని కాదు. వాళ్ళు నీకన్నా గొప్ప నీతిమంతులు కూడా కారు. విమర్శించే వాళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే నిన్ను నీలా ఇష్టపడే ఎంతో మందికి నువ్వు దూరం అయిపోతావు నేస్తమా. మిత్రమా, ఈ రోజుల్లో ఉద్యోగం అనేది ఒక అలంకారంగా మారిపోయింది. ఎందుకంటే ఆ ఉద్యోగమే లేకపోతే ఈ సమాజంలో మనల్ని గౌరవంతో కాదు కదా, కనీసం ఒక మనిషిలా కూడా గుర్తించదు. అలాంటి సమాజం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, కటిక దరిద్రంలో కూడా ధైర్యంగా వెలుగు వైపు నడిచే వారికి మీరు అండగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ అవమానిస్తూ అడ్డుపడకండి. మిత్రమా, నీది కాని దానికోసం నువ్వు ఎప్పుడు పరిగెత్తకు. నీది అనుకున్న దానిని ఎప్పటికీ వదిలిపెట్టకు. ఒకరితో నిన్ను నువ్వు ఎప్పుడు పోల్చుకోకునేస్తామా. ఒకరి కోసం నిన్ను నువ్వు మార్చుకోకు. అలాగే ఒకరికి నచ్చినట్లు నువ్వు బ్రతకాలి అనుకోకు. ఈ సూత్రాలు పాటించు చూడు. సంతోషమైన మార్గం వైపు అవే నిన్ను నడిపిస్తాయి. 10 మంది 10 రకాలుగా అంటున్నారా, పర్వాలేదు. వాళ్ళందరికంటే నువ్వు ప్రత్యేకమని గుర్తుంచుకో. అవతలి వారిలో లేని గుణం వారికి ఎప్పుడు అవహేళనలుగానే ఉంటుంది. అయినా నువ్వు బ్రతికేది నిన్ను విమర్శించే 10 మంది కోసం కాదు. సౌకర్యం అనే చక్రంలో ఇరుక్కుంటే నువ్వు ఉన్న చోట నుంచి ఎప్పటికీ ముందుకు కదలేవు నేస్తమా. అది జీవితమైనా, నువ్వు చేసే ఉద్యోగమైనా. సవాలు లేని ప్రయాణాలు కావాలని ఎప్పుడు కూడా కోరుకోకు. ఎందుకంటే నీకు ఎదురయ్యే ప్రతి సవాళ్ళు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అలా నేర్చుకున్న ఒక్కొక్క పాఠం మరో 100 మందిని ఎదిరించే ధైర్యాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాలలో తెగింపు చాలా అవసరం నేస్తమా. నువ్వు తెగించి తీసుకున్న ఒక్క నిర్ణయం చాలు నీ తలరాతను తిరగరాయడానికి, నీ లక్ష్యాలను చేరుకోవడానికి.
అవకాశం వచ్చేదాకా అడగడం కాదు, అవకాశాలు సృష్టించుకోవడం అలవాటు చేసుకొనేస్తామా. పుట్టిన కుటుంబం, పెరిగిన వాతావరణం, ఎదురైన పరిస్థితులు ఇవన్నీ కలిసి వచ్చి అందాకాలం ఎక్కిస్తే అదేది విజయం కాదు నేస్తమా. ప్రతిరోజు పరీక్షలు ఎదుర్కొంటూ సమస్యలకి స్వాగతం పలుకుతుంటే, పరిష్కారాలతో వాటిని వీడుకోలు పలుకుతూ సాగిపోతేనే అసలైన విజయం అంటారు. కాలం వీరిని మాత్రమే విజేతలుగా చరిత్రలో నిలబెడుతుంది. ఓర్పు చాలా చేదుగా ఉంటుంది మిత్రమా. చేదుగా అంటే కాలాన్ని భరించలేనంతగా. అర్థం చేసుకోలేని వారికి అవమానాలు ఎదుర్కోలేనంత, శత్రువులకు మనం అవకాశంగా మారేంత. కానీ పరిస్థితులన్నిటినీ ఓర్పుగా తట్టుకుంటే దాని నుంచి వచ్చే ప్రతిఫలం తీపి ముందు ఆ చేదు రుచిని తుడిచేస్తుంది. మిత్రమా, స్వార్థంగా ఆలోచించడం తప్పు కాదు, కానీ మన స్వార్థం కోసం ఎదుటివారి జీవితంతో ఆడుకోవడం చాలా తప్పు. ఎప్పుడు డబ్బు డబ్బు కానీ వెనకాల పరుగులు తీస్తూ నీ విలువైన కాలాన్ని వృధా చేసుకోకునేస్తామా. అలా పరుగులు తీసే క్రమంలో నిన్ను ప్రేమించే వారిని కోల్పోతావు, నిన్ను నడిపించే ఆరోగ్యాన్ని కోల్పోతావు, మొత్తంగా నిన్ను నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది. నువ్వు మాట్లాడితే కానీ మాట్లాడని వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఈ రోజులలో బంధాలు నిలబడాలంటే నిన్ను నువ్వు కోల్పోయి పూర్తిగా వారికి నచ్చినట్లు బ్రతకాలి. అలా కాకుండా నీకు నచ్చినట్టు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధాన్ని ముగిసిపోవడమే కాదు, నీకు అహంకారి అనే పేరు కూడా తెచ్చిపెడుతుంది. మిత్రమా, అసలు నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలుసా? ఒకరి మీద నువ్వు నమ్మకం పెట్టుకోవడం అది నీ తప్పే. నీ నమ్మకాలని నిలబెట్టాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికి లేదు మిత్రమా. ఎవరైనా సరే వారి సౌలభ్యం కోసమే చూస్తారు. వాడు మోసం చేశాడని, వీడు మోసం చేశాడని, మరి ఎందుకు అంతలా నలిగిపోతున్నావు? నిన్ను నువ్వు నమ్ముకో, కేవలం నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ముందు నుంచి అలా పోరాడడం నేర్చుకుంటే గెలుపు గెలిచిన ఓడిన ఏదేనమైనా కారణం నువ్వు అవుతావు. అప్పుడు ఎవరిని దూషించాల్సిన అవసరం ఉండదు నేస్తమా. వాదనకు దిగితే మిగిలేది ఏమీ ఉండదు. వాదన పక్కన పెట్టి చెప్పేది విని కొడితే పోయేదేమీ ఉండదు. నీ బలం నిరూపించుకోవాల్సింది మాటలు, యుద్ధంలో కాదు. చేతలతో నీ పౌరుషాన్ని చూపించాల్సింది ఉడికిపోతూ గుణంతో కాదు, విలువైన నీ ప్రతిభతో. అవతల వాడి నోరు మూయాల్సింది, వాడికి లెక్క చెప్పాల్సిందే చాలా ఉంటుంది. అదంతా నీ ఎదుగుదలతో మాత్రమే సాధ్యమవుతుంది నేస్తమా. కలలు ఎన్నో కంటూ ఉంటాము, కన్న కలలన్నీ నెరవేరేలా లేవు కదా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమాధి ఏంటో తెలుసా నేస్తమా? మన మనసు. అక్కడ ఎన్నో కలలు, ఎన్నో బాధలు, ఎన్నో ఊహలు ఊపిరాడక అక్కడే చనిపోతూ ఉంటాయి కాదంటారా. కానీ అది ఎవ్వరికీ కనిపించదు. అందుకే ఈ లోకంలో అన్నిటికంటే మన మనసు పెద్ద సమాధి. అవునా నేస్తమా. మిత్రమా, పరాయి వ్యక్తిత్వ సంబంధం పెట్టుకున్న ఆడదానిలో ఈ 3 లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది అందం. అలంకరణపై మునుపటి కంటే ప్రత్యేకత, శ్రద్ధ చూపిస్తుంది. రెండవది, భర్త పక్కన ఉన్నప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది. ఇక మూడవది, మొబైల్ ఫోను ఎప్పుడు కూడా తన పక్కనే ఉంచుకుంటుంది కాదంటారా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.